నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. అండ్ ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా ఆయ్. గోదావరిలో చాలా కామన్గా వాడే పదం ఆయ్, అదే టైటిల్గా పెట్టుకుని ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఒక నిజంగా గట్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు స్టార్ హీరోలు ఈ ఆగస్ట్ 15th బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో రెడీ అయ్యి వస్తుంటే వాళ్ళ మధ్యన చాలా చిన్న సినిమాగా ఈ ఆయ్ సినిమా అయితే రావడం జరిగింది. ఇక ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఈ హీరో గురించి మాట్లాడుకోవాలి. ఈయన ఎన్టీఆర్ బావమరిది. ఇంతకుముందు మ్యాడ్ సినిమాలో ఇతను మనం చూసాం, కాకపోతే అక్కడ సైలెంట్గా చాలా డమ్ క్యారెక్టర్గా చేస్తే, కానీ ఈ సినిమాలో తన క్యారెక్టర్ని ఎనర్జీకి సరిపోయేట్టుగా మేనేజ్ చేసి మంచి మార్కులే కొట్టేసాడని చెప్పాలి. అండ్ ఈ సినిమా గురించి మెయిన్గా మాట్లాడుకోవాలంటే పేరుకు వచ్చేసి నార్నే నితిన్ హీరో, బట్ ఈ సినిమాని మొత్తం లీడ్ చేసింది రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కోయా. వీళ్ళ టైమింగ్కి ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఇంతకుముందు కామెడీ సినిమాలు అంటే ఓన్లీ కమీడియన్స్ని పెట్టుకుని సినిమాలు తీసి హిట్లు కొట్టిన వాళ్ళు మనం చాలామంది చూసాం. ఎవడగోల వాడిదే ఈవీవి గారు కావచ్చు, అంతకుముందు జంజాల్ గారు కావచ్చు, ఆ తర్వాత రాలింగ్ నరసింహారావు గారు, ఇలాగా ఓన్లీ కామెడీ మీద బేస్ అయ్యి ఒక టైంలో సినిమాల్ని విపరీతంగా చూశారు. ఆ తర్వాత ఏమైపోయిందంటే కొన్ని టీవీ షోస్ రావడం అండ్ ఈ కామెడీ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయి కంటెంట్ మీద అటెంప్ట్ చేయడం, సీరియస్ సినిమా మీద అయిపోయింది. ఈ మధ్యకాలంలో సినిమాలో కామెడీ చేసి మెప్పించడం అంటే అంత ఆషామాషి కాదని కామెడీ మీద డిపెండ్ అవుతాం తగ్గించేసి చాలా లైట్గా ఎక్కువ స్టోరీ బేస్డ్ స్క్రీన్ ప్లేస్ మీద వీటి మీద ఎక్కువ డిపెండ్ అయ్యి చాలా సీరియస్ ఓరియంటెడ్ ఆఫ్ మూవీస్ చూస్తున్నాం. ఇలాంటి టైంలో ఈ మూవీ రావడం అన్నది ఒక సాహసం అని చెప్పాలి. ఇంతకుముందు మనం చూసాం ఈ కరోనా తర్వాత ఒక జాతిరత్నాలు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన మ్యాడ్ కావచ్చు. ఈ సినిమాలో కథ ఏంటి అంటే పెద్ద కథే ఉంటుంది, కొత్త కథ కాదు, అందరికీ తెలిసిన లైనే, చిన్న లైను, కాకపోతే వాళ్ళ టైమింగ్తో విపరీతంగా నవ్వించడం హిలేరియస్. కంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమాక్స్కు రీచ్ అయ్యే ముందు వరకు మధ్యలో అక్కడక్కడ ఎమోషన్ సీన్స్ వేసి విపరీతంగా నవ్వించడం. అలా చేస్తే మనకి జాతిరత్నాలు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మీరు చూసాం. అదేవిధంగా మ్యాడ్ కూడా అదే స్థాయి రిజల్ట్ వచ్చింది. సో ఈ రెండు సినిమాల గురించి ఇప్పుడు నేను ఎందుకు ప్రస్తావించానంటే ఈ సినిమా కూడా ఆ కేటగిరీకి చెందింది. ఇందులో కూడా 3 క్యారెక్టర్లు ఉంటాయి, హీరో అండ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళు చేసే కామెడీనే ఈ సినిమా మొత్తం. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. అంటే ఒక్క జోక్ వేసి వాళ్ళు జోక్ వేసి మనం నవ్వుకుని రిలాక్స్ అయ్యే టైంలో మళ్ళీ ఇమీడియట్గా ఇంకో జోక్. అంటే గ్యాప్ లేకుండా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలన్నది మాత్రమే డైరెక్టర్ మైండ్లో పెట్టుకున్నాడు. ఇది డైరెక్టర్కి ఫస్ట్ సినిమా అనే చెప్పాలి. ఆ ఫస్ట్ సినిమాను కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఎక్కడ ఇతను ఫ్రెష్ డైరెక్టర్ అనిపించే ఫీలింగ్ అయితే మనకు అనిపించదు. ఇక డైరెక్టర్ వచ్చేసి అంజీ కే మణిపుత్ర. ఈ డైరెక్టర్ ఫస్ట్ సినిమా డెబ్యూ సినిమాకి ఒక ప్రామిసింగ్ సినిమా అని చెప్పచ్చు. ఇది ఖచ్చితమైన అంటే లెక్కలు ఒక సినిమాని ఎంటర్టైన్ చేయడం ఎలాగన్న దానిపైన బాగా వర్కౌట్ చేసి ఆడియన్స్కి బ్రెయిన్కి పదును పెట్టకుండా డబ్బులు పెట్టి టికెట్ కొన్న ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయాలన్నది మాత్రమే అంజీ మైండ్లో పెట్టుకున్నాడు. సో అందులో 100% సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో ఒక స్పెషల్ అసెట్ ఏంటంటే ఆ డైరెక్టర్ అంజీ ఎంచుకున్న గోదావరి యాస అంటేనే ఆల్మోస్ట్ ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ ఊర్లో కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడేది కానీ ఆ మనుషుల మనస్తత్వాలు కానీ చాలా కైండ్ హార్టెడ్. అంటే మాటల్లో చెప్పడం కంటే అది అనుభవించడం అందరికీ తెలుస్తుంది. ఈ గోదావరి వేసుకున్న ఆ ప్రత్యేకతని సినిమా పైన స్క్రీన్ పైన 2 గంటల 20 నిమిషాల పాటు అద్భుతంగా చూపించాడని చెప్పాలి. కెమెరామెన్ పల్లెటూరు విజువల్స్ కావచ్చు, ఫ్రేమింగ్స్ కావచ్చు, కెమెరామెన్ సక్సెస్ అయితే ఆ యాసను పట్టుకుని డైరెక్టర్ రాసుకున్న మాటలు విపరీతంగా. అసలు ఈ సినిమాలో హీరో అంటే నా పర్స్పెక్టివ్లో వచ్చేసి రాజ్ కుమార్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చిన్న కామెడీ రోల్స్లో అక్కడక్కడ తనదైన టైమింగ్తో మెప్పించి వచ్చాడు. కానీ ఈ సినిమా ఖచ్చితంగా రాజ్ కుమార్కి ఒక మంచి పేరు తీసుకొస్తుందని అయితే చెప్పచ్చు. ఎందుకంటే ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. త్రూ అవుట్ సినిమా నాన్ స్టాప్గా నవ్విస్తూ ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ని త్యాగం చేయడం అంటే విడివిడిగా చెప్పుకోవడం కంటే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరో, తనే హీరో అనుకోవాలి. అంటే హీరో పాత్ర ఉంటుంది. ఆ హీరో పాత్ర ఏంటంటే హీరోయిన్తో లవ్ ట్రాక్ కూడా ఏదో కృత్రిమంగా అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసినట్టు కాకుండా చాలా రిలయబుల్గా రియలిస్టిక్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ లవ్ పెద్ద మెసేజ్లు ఇచ్చి ఫుల్ అంతా కామెడీ చెప్పేసి లాస్ట్ అరగంట కూర్చోబెట్టి కులం అంటే ఇది, కులం అంటే అది అని పెద్ద క్లాసులు పెట్టలేదు. చాలా లైటర్ వేలో కులం గురించి చాలా సింపుల్గా డైలాగ్స్ రాసిన థియరీ కావచ్చు, లేకపోతే కులం
క్యారెక్టర్ని చాలా సింపుల్గా జస్టిఫై చేస్తుంటాడు ఈ సినిమాలో. ఆ కామెడీ టైమింగ్తో ప్రెషర్ అంటే సెన్సిబుల్ సబ్జెక్ట్ని కూడా స్మూత్గా చెప్పచ్చు అన్నదానికి ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. అండ్ ఇక ఈ సినిమాలో మనకి ఫాదర్ రోల్లో కనిపించిన వినోద్ కుమార్ వచ్చేసి ఫస్ట్ నుంచి పెద్ద ప్రామినెన్స్ అయితే కనిపించదు క్యారెక్టర్లో, సోగా అలా నడిచిపోతూ ఉంటుంది. బట్ క్లైమాక్స్కి రీచ్ అయిన తర్వాత వినోద్ కుమార్ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే ఆ క్యారెక్టర్ యొక్క వాల్యూ ఒక హీరో స్థాయికి రీచ్ అయ్యి ఆడియన్స్ అందరి చేత శభాష్ అనిపిస్తుంది. అండ్ క్లాప్స్ కూడా పడతాయి థియేటర్లో ఆ పర్ఫార్మెన్స్కి. అండ్ ఈ చాలా రోజుల తర్వాత వినోద్ కుమార్కి ఇది ఒక మంచి క్యారెక్టర్ దొరికిందని చెప్పాలి. అండ్ అదేవిధంగా హీరోయిన్ ఈ అమ్మాయి గమ్ గమ్ గణేష్లా మనం చూసాం. అండ్ గమ్ గమ్ గణేష్ తర్వాత అందులో ఈ సినిమాలో ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేస్తుంది. హీరోకి తగ్గ పేరు, వాళ్ళిద్దరు పేరు కూడా స్క్రీన్ పైన చాలా బాగుంటుంది. ఆ క్యూట్ లవ్ స్టోరీకి కామెడీ టైమింగ్ యాడ్ చేసి అద్దరు కొట్టారని చెప్పాలి. ఇంక ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి కోసం అంటే మ్యూజిక్ డైరెక్టర్స్. ఇద్దరు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్, ఒకటి రామ్ మిరియాల అండ్ నెక్స్ట్ వచ్చేసి అజయ్ అరసాల. వీళ్ళిద్దరూ మొత్తం 4 పాటలు ఉన్నాయి, 2 పాటలు కంపోజ్ చేశారు. ఇక మనం స్పెషల్గా చెప్పుకోగలదు రామ్ మిరియాల సాంగ్స్ ఎలా ఉంటాయో, చాలా సోల్ఫుల్గా అనుకోవడం కంటే ఆ మెలోడీ, రామ్ మిరియాల వాయిస్ అంటేనే ఒక పెక్యులారిటీ. ఆ వాయిస్ వింటేనే మైమర్చిపోతాం. తనదైన స్టైల్లో 2 పాటలతో బాగా అలరించాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కామెడీ టైమింగ్కి సరిపోయేటట్టుగా, సినిమాని ఓవర్లాప్ చేయకుండా, సినిమాని ఎక్కడ ఇది చేయకుండా కరెక్ట్గా, అంటే బ్యాలెన్స్ మీటర్ అంటారు కదా, మ్యూజిక్ వాళ్ళకి మీటర్స్ అయి ఉంటాయి కానీ సినిమాని ఆడియన్స్కి రీచ్ చేయడంలో ఇది మ్యూజిక్ ఎక్కువైపోయిందిరా లేకపోతే ఇది డౌన్ అయిపోయిందని లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా స్టెబుల్డ్గా ఆర్ఆర్ కూడా మంచి ఆర్ఆర్ అందించారు. అజయ్ దీనికి ఆర్ఆర్ అందించే మ్యూజిక్ డైరెక్టర్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తయారు చేశాడు. ఈ ఆగస్టు 15కి రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోని సూపర్ డూపర్ ఎంటర్టైనర్ ఏది అంటే డోకా లేకుండా అందరూ చెప్పేయచ్చు ఎందుకంటే రిలాక్స్డ్గా సినిమా చూసి నవ్వుకోవచ్చు, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అండ్ లిటిల్ బిట్ మెసేజ్, బోర్ కొట్టకుండా సాఫీగా తీసుకెళ్ళిపోయాడు డైరెక్టర్ కూడా. నా వరకు ఈ సినిమా నేను చూస్తున్నంతసేపు హిలేరియస్గా నవ్వుకున్నాను. అండ్ థియేటర్లో మీరు కూడా చూస్తే అదే నవ్వుకుంటారు. నేను చెప్పిన రివ్యూతో మీరు ఏకీభవిస్తే అండ్ మీరు సినిమా చూస్తే కనుక నా రివ్యూ పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొద్దు. ఇది ఇవాల్టి మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.